హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను మల్టీగ్రెయిన్ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. బీట్రూట్ తురుము 1/2 కప్, క్యారెట్ తురుము 1/2 కప్, సొరకాయ తురుము 1/2 కప్, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. నేను 5 రకాల పిండి పదార్థాలు తీసుకున్నానండి. శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్స్, రాగి పిండి 2 టేబుల్ స్పూన్స్, బార్లీ పిండి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ పొడి అంతా వేసేసుకోండి. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, సొరకాయ, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, కరివేపాకు, కొత్తిమీర. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో ఆనియన్స్ చెప్పడం మర్చిపోయాను. వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఆనియన్స్ కూడా వేసుకోండి. చివరిగా సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని మనము చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ. చూడండి, ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. మనం తురుముకున్న వెజిటేబుల్స్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చల్లుకుంటూ ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకోండి. నా దగ్గర క్యారెట్ ఇవి ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇందులో మీరు కావాలనుకుంటే క్యాబేజ్ తురుము, క్యాప్సికము, ఇంకా సొరకాయ తురుము, ముల్లంగి తురుము, ఇవి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమైనా ఇందులో వేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలాగ ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ బాగా తడిపేసి ఇలా వేసి పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళల్లో చేయి తడుపుకుంటూ మనం దీన్ని రోటీలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకోండి. ఆ తర్వాత ఇంతకుముందు మనం చేసి పెట్టుకున్నట్టుని దీని మీద వేసేసుకోండి. దీని మీద ఒక మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీన్ని మనము తిరగదిప్పించుకోవాలి. ఇలా తిరగదిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఇదే సిమ్లోనే 2-3 నిమిషాలు ఉడికించుకోండి. 3 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. రెడీ అయిపోయింది. అంతేనండి, మల్టీగ్రెయిన్ రోటీ రెడీ అయిపోయింది. డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. చాలా హెల్దీ కూడా. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.